అధికారం చేతిలో ఉంది కనుక అడిగేవాళ్ళు లేరు, అడ్డుకునేవాళ్ళు అంతకంటే లేరు. అధికారులు వంగి వంగి సలాములు చేస్తారు. ఇంకేముంది, నదులు చెరువులు వాగుల్లోని ఇసుకను ఇష్టారాజ్యంగా తొలగిస్తున్నారు. ప్రతిరోజు కూడా వందలాది లారీలు ట్రాక్టర్స్తో ఇసుకను తరలించుకుపోతున్నారు. రోజు కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. మంత్రులు ఎమ్మెల్యేల స్థాయి నేతలే నదుల్ని కొల్లగొడుతుంటే మరి కింది స్థాయి నేతలు వారికి అందిన కాడికి దోచేసుకుంటున్నారు. ఇంతకీ మాఫియాగా మారిన ఇసుకాసురులు ఏ జిల్లాలో తెలుసా? నదుల్ని తోడేస్తున్న ఇసుక దొంగల గురించి తెలుసుకుందాం. వాట్స్ దిస్? ఇసుక తవ్విన గుంతల్లో మునిగి ప్రజలు చనిపోని, డోంట్ కేర్. నదుల్లో నీరు ఇంకిపోని, మాకు సంబంధం లేదు. పర్యావరణం విధ్వంసం కాని, బాధే లేదు. నదుల్లోని ఇసుకను తోడేస్తూ కోట్లు సంపాదించామా లేదా అన్నదే మాకు ముఖ్యం. ఉమ్మడి కడప జిల్లాల్లో అన్ని నదులు చెరువులు వాగుల్లో పరిస్థితి ఇలాగే ఉంది. టీడీపీ కీలక నేతల అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇసుకను తోడేస్తూ పొరుగు రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. సొండుపల్లి మండలంలో మంత్రి మేనల్లుడు చేస్తున్న ఇసుక దందాను అక్కడి ప్రజలంతా వ్యతిరేకించారు. టీడీపీలోని పలువురు నేతలతో సహా అన్ని రాజకీయ పార్టీలు ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసే పరిస్థితి వచ్చిందంటే అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకదానికి ప్రభుత్వం నుంచి పర్మిషన్ వచ్చిందని చెప్పుకుంటా ఉన్నారు. ఎంతవరకు అయితే పర్మిషన్ వచ్చిందో దాంట్లో నుంచి రాకుండా పర్మిషన్ లేని చోట కూడా ఇసుక అక్రమ రవాణా చేస్తూ ఉన్నారు. ఇసుక అక్రమ రవాణా ఏ విధంగా ఉందంటే పగలు రాత్రి తేడా లేదు. విపరీతమైన టిప్పర్లతో, సౌండ్ హారన్లతో మారు మోగుతా ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో చిన్నపాటి సింగల్ రోడ్డే ఉంటుందన్నమాట. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలంతా కూడా ఆ రోడ్డు పక్కన కుటుంబాలు నివసిస్తున్న పరిస్థితి. అంటే రోడ్లోకి రావాలన్నా కూడా ఇసుక టిప్పర్లతో భయం పడే పరిస్థితి ఈ మండలంలో ఉంది. రాజంపేట నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో చెయ్యూరును ఇష్టారీతం తవ్వేస్తున్నారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి అండదండలతో నందలూరు, రాజంపేట పరిసర ప్రాంతాల్లో వందలాది టిప్పర్లతో రేయింబవళ్లు ఇసుకను తవ్వి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నా అధికారులు మాత్రం కిమ్మనటం లేదు. ఇసుక కోసం చెయ్యరులో జేసీబీలతో తీసిన గుంతల కారణంగా 3 యువకులు మృత్యువాత పడ్డా ప్రభుత్వానికి మాత్రం చీమ కుట్టినట్లయినా లేకుండా పోయింది. ఇక రాయచోటి, రాజంపేట వంతెన, నందలూరు వద్ద ఉన్న వంతెనలకు ప్రమాదం పొంచి ఉన్నా అక్కడ కూడా బాహాటంగా ఇసుక అక్రమ రవాణా చేస్తూనే ఉన్నారు. వైఎన్పాలెం అనేది ఆడ మారుమూల ప్రాంతమైనటువంటి వైఎన్పాలెంలో ప్రజల కోసం అని చెప్పి, ప్రజలకు ఇసుక ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ తలపెట్టిన దానిని ఒక ప్రాంతానికి మారుమూల ప్రాంతంలో తీసుకెళ్లి ఇసుక రీచ్ ఏర్పాటు చేసినామని చెప్పి ఈరోజు వాళ్ళు పెద్ద పెద్ద టిప్పర్లో, వందలాది టిప్పర్లతో వాళ్ళు ఇతర రాష్ట్రాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. జమ్మలమడుగు నియోజకవర్గంలో కూటమి నేతల కనుసన్నల్లోనే పెన్నా నదిలో తవ్వకాలు జరుగుతున్నాయి. కూటమి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గ్రామం వద్ద ఉన్న పెన్నా నది నుంచి ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలించేస్తున్నారు. ఇసుక దందా విచ్చలవిడిగా జరుగుతున్నా ఆ ఫ్యాక్షన్ నాయకుడి గ్రామం వైపు అధికారులు వెళ్లటానికి భయపడుతున్న పరిస్థితి. పులివెందుల నియోజకవర్గంలో వేంపల్లి, చక్రాయిపేట మండలాల్లో అక్కడి టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అండదండలతో పాపాగ్ని నదిని కొల్లగొడుతున్నారు. అనుమతులు లేని ప్రాంతంలో ఇసుక అక్రమ దందా కొనసాగిస్తున్నా పట్టించుకునే నాథుళ్లేడు. కమలాపురం నియోజకవర్గంలో ప్రజాప్రతినిధి కూడా పాపాగ్ని, పెన్నా నదులను అందిన కాడికి దోచుకుంటున్నారు. ఇక ప్రొద్దుటూరులో అక్కడి ప్రజాప్రతినిధి కుమారుడు పెన్నా నదిని ఊట్ చేస్తున్నా అధికారులకు మాత్రం కనిపించడం లేదు. వరదరాజరెడ్డి తన కుమారునికి రాసిచ్చినాడు ఆస్తి. ఏమని, ఈ 5 సంవత్సరాల నా పదవీ కాలం అయి పూర్తి అయ్యేంత వరకు నువ్వు సంపాదించుకునే దానికి చౌడూరు ఏటిని నీకు రాపిస్తానని ఆయన ఎట్లా ఉండే ఇసుక అమ్ముకో అని చెప్పి ప్రతిరోజు కనీసం అంటే 50 లారీలు. ఎటువంటి లారీలు? 12 టైర్లు కలిగినటువంటి పెద్ద లారీలు, 50 లారీలకు ఇసుక బయటికి పోతుంది. ట్రాక్టర్లు కాకుండా ఆ 12 టైర్లు కలిగిన లారీకి 9 ట్రాక్టర్లు ఇసుక పడుతుంది. అంటే దాదాపుగా 800 ట్రాక్టర్ల ఇసుకను తరలిస్తున్నారు. చాగలమరికి, బయటికి, ఇంకో చోటికి మదనపల్లికి ఎక్కడికంటే అక్కడ తీసుకుపోతున్నారు. రోజుకు 30 లక్షల రూపాయలు ఇసుక అమ్ముతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల స్థాయిలోనే ఇసుక మాఫియా కొనసాగుతూ ఉండటంతో వీరిని చూసి మండల స్థాయి నేతలు కూడా ఇదే తంతు సాగిస్తున్నారు. జిల్లాల్లో విస్తృతంగా ఉన్న నదులు, చెరువులు, వాగులు, వంకల్లో విస్తారంగా ఇసుక ఉండటం, నీరంతా ఎండిపోవటం ఈ ఇసుక దొంగలకు వరంగా మారింది. అనుమతి ఉన్న చోట 1కి 10 లారీలు, అనుమతి లేని చోట ఇష్టం వచ్చినట్లుగా ఇసుకను తోడేస్తున్నారు. ప్రకృతి విధ్వంసం జరుగుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఒకరిని మించి ఒకరు కూటమి నేతలు ఇసుక మాఫియాగా ఏర్పడి కోట్లు సంపాదించుకుంటున్నారు.